అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. 31 శ్లోకాలను రచించారు. వాటిలో మోహముద్గరం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. మనిషి స్థిరత్వాన్ని, శాశ్వతాన్ని అనుకునేది పొందడానికి ఆరాటపడే అసలు స్వరూపాన్ని, వాటిలోని ఇబ్బందులు, లోపాలు, కష్టాలు, బాధలు ఈ శ్లోకాల్లో అత్యంత సరళంగా మామూలు వ్యక్తి కూడా అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్పాడు ఆయన. ఒక మహాపండితుణ్ణి ఉద్దేశించి చెప్పినట్టుగా మొదలుపెట్టి సామాన్య మానవునికి, సామాన్య జనానికి అర్థమయ్యే విధంగా సరళంగా చెప్పారు. మనిషి ఎంతవరకు ధనం సంపాదించాలో అంతవరకే కుటుంబం, బంధువులు అతని పట్ల ప్రేమ కలిగి ఉంటారు. ప్రాణం పోయిన తర్వాత అతని యొక్క మృతదేహాన్ని భార్య సైతం కూడా పెద్దగా అసహించుకుంటుంది. నీవు సర్వస్వం అనుకునే ధనం వల్ల ఇసుమంతైనా కొంతైనా కూడా నీకు సుఖం ఉండదు. కాబట్టి భార్య, బిడ్డలు నీవారు అనే భావాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఎవరు ఎవరికి ఏవి కారు అని చెప్తూ వాటిని ఎలా విడిచిపెట్టాలో అనే మార్గాన్ని ఈ భజగోవిందంలో వివరించారు. వస్తువులు, విషయాల ద్వారానే ఆనందం పొందగలుగుతాం అనుకోవడం మోహం, భ్రమ. ఈ లోకంలో ఏ వస్తువు, ఏ విషయము ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తాయనే ఇది మన యొక్క అపనమ్మకమే. వస్తువు పోయినా, చెడిపోయినా అప్పుడు కలిగే దుఃఖమే అంటూ అనేక ఉదాహరణలతో ఈ భజగోవిందంలో ఆయన మోహనాశనాన్ని కలిగించే ప్రయత్నం చేశాడు. నిజానికి 13 శ్లోకాల వరకు శంకరాచార్యుల వారు సున్నితంగా బోధించారు. ఆయన సున్నితంగా చెప్పిన విషయాల్లో జనంలో మార్పు రావడానికి కష్టమని, ఇంకా ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెప్పాలని ఆయన శిష్యులు భావించారు. ఆ ఆలోచన కార్యరూపణిస్తూ వీరిలో 12 మంది ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్కటి చొప్పున, మరొక శిష్యుడు 5 చొప్పున కలిసి 18 శ్లోకాలను రచించారు. శంకరులు చెప్పినట్టే ప్రచారంలో ఉన్న వీటికి కూడా చెప్పే తీరులో తేడా కనిపిస్తుంది. పవిత్ర నదుల్లో స్నానం ఆచరించినప్పటికీ, వ్రతాలు, దానాలు చేసినప్పటికీ ఆత్మజ్ఞానం లేకపోతే 100 జన్మలెత్తినా మోక్షం రాదు అని ముక్కుసూటిగా చెప్పాడు సురేశ్వరాచార్యుడనే శిష్యుడు. జగత్తు నశ్వరత్వాన్ని తెలుపుతూ, అవసరం వచ్చినప్పుడు నీవు నావి అని కౌలించుకుంటున్న ధనం, భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు మరణ సమయంలో నీ వెంట రావు కదా, నిన్ను ఉద్ధరించవు అని మరో శిష్యుడు సమదాచార్యుల వారు నిర్మోహమాటంగా చెప్పారు. ఇలా 13 మందిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. అందుకే చివరి 18 శ్లోకాలు కాస్త కటువుగా, నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా, సూటిగా ఉంటాయి. గురు శిష్యుల్లో ఎవరు చెప్పినా చివరకు భగవంతుడే ఒక్కడే అనే సత్యాన్ని, నిత్యాన్ని అందుచేతనే వివరించారు ఈ భజగోవిందంలో. అందుచేతనే అతన్నే భజించు అంటూ వివరిస్తూ మోహానికి అడ్డుకట్ట వేసి జీవన్ముక్తి స్థితిని పొందే విధంగా మార్గాన్ని సూచించాడు శంకర. మోహముద్గరం అంటే అజ్ఞానానికి అడ్డుకట్ట అనే అర్థాన్ని ఈ భజగోవిందంలో స్పష్టంగా వివరించారు ఆది శంకరాచార్యుల వారు. మానవ జీవితం కామ, క్రోధాది 6 అరిషడ్వర్గాలని, 6 చెడ్డ గుణాలు నిలయంగా మారింది మన శరీరం. నాకు, నేను అనే ఆలోచనపైనే ఈ దుర్గుణాలు, వాటి ద్వారా అనేక అర్థాలు కారణమవుతున్నాయి. మోహముద్గరం అనగా అజ్ఞానాన్ని అడ్డుకట్ట వేయమని అర్థం అన్నమాట. మానవ జీవితం కామ, క్రోధాది అరిషడ్వర్గాలున్న 6 జడ గుణాలు లేయం. నాది, నాకు, నేను అనే ఆలోచనపై, దుర్గుణాలకు వాటి ద్వారానే అనేక అర్థాలు, స్వార్థాలు ఏర్పడుతున్నాయి. ఈ ఒక్క ఆలోచనను విడిచిపెడితే మనసు ప్రశాంతత పొందుతుంది. ఆ మోహాన్ని విడిచిపెట్టించడానికి ఆ మార్గంగా ఈ శ్రీ ఆదిశంకరాచార్యుల వారు భజగోవిందంలో చాలా స్పష్టంగా 31 శ్లోకాలు వివరించారు. కొన్ని ఆయన శిష్యులు రచించారు. ఇది మోహముద్గరం అంటే.